ఉగాది అంటే యుగాది అనే పేరు మీద ఉగాది అని వచ్చింది. యుగాది ఆది, యుగం అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. యుగం ప్రారంభం అంటే కాలం కాలం ప్రారంభం అవుతోంది అంటే ఇది వరకు మనకి ఏంటంటే ఇంగ్లీష్ ఆంగ్ల నామ సంవత్సరాలు జరుపుకుంటాం కదా, కానీ మన తెలుగు వాళ్ళకి ఉగాది నుండి కాలం ప్రారంభం అవుతుంది. మనం ఇది చైత్ర శుద్ధ పాడ్యం రోజున మనం ఈ ఉగాదిని జరుపుకుంటాం. ఇప్పుడు మనకి వచ్చేది 40వ సంవత్సరం. మనకి తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. ప్రభవ, విభవ, ప్రమోదత అలా 60 సంవత్సరాలు మన కాలచక్రాన్ని అనుసరించి పెట్టారు పేర్లు. అయితే వాటిల్లో 40వది పరాభవ నామ సంవత్సరం. మనది కంప్లీట్ అయిపోయింది విశ్వావసు నామ సంవత్సరం. ఇందులో ఉగాది అంటే 6 రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, వగరు, కారం, ఉప్పు, చేదు, ఈ 6 రుచుల సమ్మేళనాన్ని కలిపి షడ్రుచులు అని పిలుస్తారు. షడ్రుచులు ఇవి ఎందుకు వాడటం అంటే నార్మల్ గా మనము ఈ మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలని గురించి, కష్ట సుఖాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఇవన్నీ ఈ ఉగాది పచ్చడి ద్వారా మనం తెలుసుకుంటాం. అంతేకాకుండా మనకి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. సో ఈ ఎండాకాలంలో మన శరీరం నుంచి ఈ ఎండ నుంచి ఇవి మనం ఎండ బారిన పడకుండా, ఇవన్నీ డిహైడ్రేషన్ అవ్వకుండా, సో ఒక్కొక్కటి తీపి ఏమో మనకి శరీరానికి శక్తినివ్వడానికి, వగరు మన శరీరంలో ఉన్న మలినాలన్నీ తొలగిపోవడానికి, జీర్ణశక్తిని పులుపు ఏమో జీర్ణశక్తిని పెంచడానికి, ఇలా ఇవన్నీ వాడతాం మనం. ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకున్నాం. పులుపుకి మనం చింతపండుని వాడతాం. ఈ చింతపండు మన శరీరంలో జీర్ణశక్తిని పెంచుతుంది. సో పులుపు తర్వాత వగరికి మనం వేపన పువ్వును వాడతాం అమ్మా. చేదుకి వేప పువ్వులు వాడతాం. ఈ వేప ఎందుకు అని అంటే మనకి చూడండి, ఇప్పుడు సమ్మర్ లో మొటిమలు అన్ని వస్తాయి కదా, చర్మం అంతా పగిలిపోతూ ఉంటది. సో ఇదంతా బ్యాక్టీరియా అంతా పోవడానికి, ఒంట్లో ఉన్న బ్యాక్టీరియాని పోవడానికి మనం చేదుని వాడతాం. దానికోసం వేప పువ్వుని వాడతాం. చేదు, తీపి, కారం, ఉప్పు, వీటిని షడ్రుచులు అని పిలుస్తారు. సో ఈ షడ్రుచుల్ని మనం ఉగాది పచ్చడికి వాడతారు. మీరు అందరూ తింటారమ్మా ఉగాది పచ్చడి? చాలా మంచిది, హెల్త్ కి తినాలి తప్పకుండా.